ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎంటైర్ సినారియోలో శ్యామల తనకి తాను ఒక ప్రత్యేక పేజీలు ఏర్పరచుకుంది. అది ప్రచారంలో దూసుకెళ్తూ ఇతర పార్టీల వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ సూటిగా సుత్తి లేకుండా కొట్టినా కూడా కొట్టనట్టుగా అలా మీ యాక్టివిటీస్ అన్నీ మాకు కనిపించాయి. అసలు ఎందుకు ఈ జర్నీ? గతంలో కూడా మీరు సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా దిగి ప్రచారం చేశారు. ఒక ఆర్టిస్ట్, యాంకర్ అండ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గా కాన్వర్సింగ్ చేయటం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? ఎలా అనిపించింది ఓవరాల్గా? అనుభవం అయితే అసలు మర్చిపోలేని అనుభవం, ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకు అంటే ఒక ఇష్టం, ఒక పిచ్చి, ఒక గౌరవం ఒక మనిషి మీద మనకు ఉన్నప్పుడు ఆయన కోసం ఏదో ఒకటి మనం చేయాలి అనేటువంటి ఒక తపన మొదలవుతుంది ప్రతి ఒక్కరిలో. అందులో ఇలాంటి ఒక సమయంలో అంటే నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటా, ఒక కుటుంబం అనుకోండి, ఆ కుటుంబం పెద్ద కోసం అది కష్టమైనా అది సంతోషమైనా మనం నిలబడాలి. అలా నా కుటుంబ పెద్ద కోసం నేను నించున్నాను. ఓకే, ఎందుకు ఆ కుటుంబ పెద్ద మీద అంత ఇష్టం? ఆ కుటుంబ పెద్ద అంటే ప్రాణం పెట్టి ఏదైనా చెయ్యాలి, దీనికి సిద్ధం అనే అంతగా ఏం నచ్చింది? ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీని చూసుకున్న తీరు, ఆ ఏపీ ప్రజల కోసం నిలబడిన తీరు, అంటే మాట ఇచ్చారు అంటే ఒకళ్ళకి, ఆ మాట కోసం చాలామందిని వదులుకున్నారు, చాలామంది ఆయన కాదనుకున్నా భరించారు, కానీ ఎప్పుడు కూడా ఏపీ ప్రజలతో ఆయన ఉన్నారు. ఆ కమిట్మెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆ కమిట్మెంట్ అందరికీ ఉండదండి. అండ్ అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు మనం రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇలాంటి ఒక మార్పు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ఒక 3 సార్లు జరిగింది అనుకుంటా. ఇంత అంటే ఒక పరిపాలనలోనే ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావడం. సో అంటే అప్పటి వరకు నవరత్నాలు అనేటువంటిది ఏమీ లేవు, అటువంటి ఒక సంక్షేమ పరిపాలన ఏమీ లేదు. కానీ జగనన్న ఒక్కసారి రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక ధైర్యంగా ఉన్నారు. అంటే శ్యామలకి జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆయన బాగా చేశాడని కనిపిస్తుంది, అలాంటి పరిపాలన నెవర్ బిఫోర్ అని అనిపిస్తుంది. బట్ అదర్ సైడ్, అదర్ కాయిన్, అసలు శ్యామల గారు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటివి చెప్తూ ఉన్నారు, శ్యామల గారు ఏదో హిడెన్ ఎజెండా ఉంది అందుకే వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఇంతకాలం ఏమైంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు డెఫినెట్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఇదంతా? మీరు మీ సంస్థ అభివృద్ధి కోసం మీరు చేస్తున్నారు, రైట్? అవును. మీరు చేతనైనంత మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నంగా మీరు ఈరోజు ఇంటర్వ్యూ కానీ, ఇంతకుముందు మీరు చేసిన ఇంటర్వ్యూస్ కానీ, భారతయ్య గారి ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ కూడా మీరు చేసింది అందుకే, రైట్? కేవలం అదే పంథాలో నేను నా వంతుగా నేను చేస్తున్నాను అంతే. పదవులు ఆశించేదాన్నే అయితే నేను ఇక్కడ ఎందుకుంటానండి? వచ్చి హైదరాబాద్లో వదిలేసి విజయవాడలో మకాం పెట్టాను నేను, అంతే కదా. నేను 2019లోనే పార్టీలో జాయిన్ అయ్యా, అప్పుడు పార్టీ గెలిచిందే. ఈ 5 ఏళ్ళు పదవులు ఆశించేదాన్నే అయితే అక్కడే మకాం వేసి అక్కడే కూర్చుని అక్కడే నేను ఏదో ఒక పదవి ఆశించేదాన్ని అయితే అలా చేయొచ్చు. నేను కేవలం జగనన్న చేసిన మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో అప్పుడైనా ఇప్పుడైనా అందుకే వచ్చాను. నేనేం కొత్తగా చెప్పలేదు, లేనిదేది పుట్టించి చెప్పలేదు, ఉన్నది కొంచెం గట్టిగా చెప్పాను. రైట్. మీరు ప్రచారం టైంలో ఇక్కడ సిద్ధం అని ఒక బ్యాచ్ పెట్టుకున్నారు, ఎయిర్పోర్ట్లో జగన్ గారిని కలిసారనుకుంటా. ఎయిర్పోర్ట్లో కాదు, మన వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన ఒక ఊర్లో ఆ రోజు సిద్ధం మీటింగ్ అవుతున్నప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ ఆ విజువల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్న వాళ్ళ క్యూరియస్ ఏంటంటే శ్యామలతో జగన్ గారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అక్కడేమో ఆడియో లేదు, ఓన్లీ విజువల్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే ఫీలింగ్. బాగుంది కదా, ఎవరికి నచ్చిన కథ వాళ్ళు రాసుకుంటున్నారు, దాన్ని అలా ఉంచేద్దాం. అసలు ఏం మాట్లాడారు? అక్కడేమో కొంతమంది కింద కమెంట్లు వచ్చేసింది, ప్యాకేజ్ ముట్టేసింది శ్యామలకి అనేవాళ్ళు, లేదు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రచారం బాగా చేయమని దీవిస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది. నిజం చెప్పండి, మంచి చెడు చూసే కళ్ళల్లో ఉంటుందండి. మీరు చూసి మంచిగా తీసుకున్నారా మంచిది, చెడుగా తీసుకున్నారా మరీ మంచిది. గతంలో జగన్ గారిని కూడా కలిసి ఉంటారు కదా, మొన్న ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో
వాట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ అండి? ఏమనిపించింది జగన్ గారితో మీరు మాట్లాడిన? ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ తగ్గదు. ఆయన కాన్ఫిడెన్స్ ఆ చిరునవ్వులో ఎప్పుడు మనకి కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఆ పవర్ ఆయన కలిసినప్పుడల్లా. అండ్ మీరు నా ప్రచారం చూసుకుంటే కూడా ఆయన కలవక ముందు నేను కొంచెం లైక్ ఓన్లీ వైజాగ్ ఆ చుట్టుపక్కల అప్పుడే మొదలుపెట్టా. ఒక 2-3 డేస్ ముందే స్టార్ట్ చేశాను నేను. సో వెళ్ళి కలిసి ఇలా స్టార్ట్ చేశాను సార్, ఓకే ఇది రిపోర్ట్ బాగుంది అంత. అసలు ఫస్ట్ ఆయన నన్ను అడిగింది బాగున్నారా అమ్మ. యాజ్ యు నో, ఎవరు కనిపించినా ఫస్ట్ అలాగే పలకరిస్తారు. అండ్ దెన్ ఇలా బాగా చేయండి అమ్మ. ఎందుకు అనిపించింది శ్యామల గారు అంటే ఈ పర్టికులర్ టైంలో నిజంగానే మీరు ముందు నుంచి ఉన్నారు, 19లో కూడా ఉన్నారు, చూసారు, ఎవ్రీథింగ్ యూ నో. బట్ 2024 ఎలక్షన్ ఈ ప్రచారానికి ఇంత కొద్ది అంటే దాదాపు ఐ థింక్ ఒక 1.5 month ముందు అనుకుంటా మీరు గ్రౌండ్లోకి దిగింది. సో ఆ చివరి నిమిషంలో వచ్చి మీ తరపున నా యొక్క వృత్తి ఇది, నేను చెయ్యాలి, నేనంటే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను అని ఏ పర్టికులర్ టైంలో అనిపించి ఆ డెసిషన్ తీసుకున్నాను? నాకు ఎప్పుడూ ఉంది, బట్ నాకున్న ఇక్కడ కొన్ని షూట్స్ అవి కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఆ టైం పట్టింది. అండ్ నేను కూడా లైక్ లాస్ట్ టైం చూసుకున్నా కూడా లాస్ట్ 1 week నేను ప్రచారం చేశాను 2019లో కూడా. సో ఈసారి నేను ముందు నుంచి అనుకుంటా ఉన్నాను, ఇట్స్ నాట్ ఫర్ 1 week, కొంచెం ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి అనుకున్నాను. సో అలానే ఒక 1 month 1.5 month ముందు టైం పెట్టుకుని నేను స్టార్ట్ చేశాను. అండ్ రైట్, చాలామంది లీడర్స్ తరపున ప్రచారం చేశారు కదా, ఎక్కువగా ఎలాంటి అంశాలు మీరు తెలుసుకున్నారు ఈ ప్రచారంలో? ప్రజల నుంచి ప్రస్తావించిన అంశం ఏది ఆ పరిపాలన గురించి, ఆ ప్రభుత్వం గురించి? ప్రజల నుంచి ప్రస్తావించిన ఐటమ్ ఎక్కువగా అంటే ప్రస్తావించిన అంశం గురించి మాట్లాడుకోవాలంటే ఈ నవరత్నాల సంక్షేమ పాలన ఒకటి. అండ్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ స్పందన చూసాను నేను. అవునా? సో అంటే కొత్త మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇప్పుడున్న పథకాలను ఇంకా కొనసాగిస్తూ, ఇంకొంచెం బీసీ సంక్షేమానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయిస్తూ, ఇంకా నాడు నేడుకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, వైద్య విద్య ఆరోగ్యంలో ఇంకొంచెం అంటే ఉన్నదే చాలా బాగా చేస్తున్నారు. దాన్ని ఇంకా ప్రతి చోట కూడా మీరు చూస్తే అమౌంట్స్ అన్నీ కూడా పెరిగాయి. అవ్వాతాతలకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, బీసీ సంక్షేమాలు కానీ అన్నీ కూడా పెంచుకుంటూనే వచ్చారు. అండ్ ఆ సంక్షేమాన్ని ఇంకా ఎక్కువగా అందిస్తామని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాగా అంటే లైక్ ఇప్పుడే ఇంత బాగుంది, ఇంకా బాగుంటుంది, అమ్మా జగనన్న రావాలి, ప్రతి ఒక్కళ్ళు అదే మాట. అదే నేను అంటూ ఉంటా, ఆయన అవ్వాతాతలు, ఆయన అక్క చెల్లెమ్మలు, ఆయన అన్నదమ్ములు అంతే, వాళ్ళు చూసుకుంటారు. మనం చేసేది ఏమీ లేదండి అస్సలు. రైట్, శ్యామల గారు వంగ గీత తరపున పిఠాపురంలో మీరు ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ బై వాక్ కూడా మీరు ప్రచారంలో నడిచారు చాలాసేపు. ఐ సా వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఆ టైంలో బిఫోర్ పోలింగ్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ బెట్టింగ్లు అక్కడే ఎక్కువ. మీరు గ్రౌండ్ రియాలిటీ చూసారు కదా, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి యాక్చువల్లీ? మీరు ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారు? నేను అప్పుడు ఒకటే చెప్పా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ గెలిచేది వంగ గీత గారే పక్కా. బట్ ఆవిడ 8 నుంచి 15,000 ఓట్లతో ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది చాలా సర్వేలు చెప్తున్న మాట. ఓకే, సర్వేలు చెప్తున్న మాట, రిజల్ట్స్ కాదు కదా. 4వ తారీఖున తెలుస్తుంది కదా. ఓకే, సో బిఫోర్ చాలా గవర్నమెంట్స్ చూశారు కదా, జగన్ గారి గవర్నమెంట్ పట్ల మీకు సాదాభిప్రాయం ఉంది, మంచి చేస్తున్నాడు, ఇంకా మంచి చేస్తాడు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ప్రజలు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం ఒక్కటే చేశారు, అసలు డెవలప్మెంట్ లేకుండా పోయింది, రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అని అడిగితే ఆన్సర్ లేదు, మేమేం చెప్పుకోవాలి అని ఒక ఆవేదన చాలామంది యంగ్స్టర్స్లో ఉంది ఎస్పెషల్లీ. అవును, దానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? పరిపాలన ఆయన చేపట్టి కరెక్ట్గా ఆయన పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు. మిగతా వాళ్ళు పరిపాలించింది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం మీదే దృష్టి సారించి అక్కడ కూడా ఇంత డెవలప్ చేస్తాం, అంత డెవలప్ చేస్తాం అని చెప్పి బొమ్మలు బాగా చూపించి అప్పుడు ఎంత అల్లకల్లోలం జరిగిందో మన అందరికీ తెలుసు. కానీ ఈయన మీరన్న రాజధాని విషయానికి వస్తే ఒకటి కాదు, అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి, అభివృద్ధి అనేది ప్రతి వైపు నుంచి ఉండాలి ఒక రాష్ట్రానికి, అప్పుడు ఆ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈయన 3 రాజధానులు ప్రకటించారు.
ఒక్కో చోట నుంచి ఒక్కొక్క కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆయన పరిపాలిస్తాను అని చెప్పారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రాంతం రాజధాని అనగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో మనం చూసాం. సో మూడు ప్రాంతాల నుంచి ఒక పరిపాలన అనేటువంటిది చేపడితే అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళకి ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు మాకు అభివృద్ధి అని ఖచ్చితంగా జరుగుతుంది కదా, అంతే కదా. అండ్ ఇంకోటి ఏం అడిగారు పాయింట్ నన్ను ఇందాక, యంగ్స్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్, ఎస్. ఇప్పుడు అదే అంటున్నా, ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి, మరి అంతకుముందు ఉన్న వాళ్ళు నాకు తెలిసి కియా ఒకటి చెప్పుకుంటున్నారేమో, అంతే కదా. సో అంతకు మించి నేను ఎక్కడ ఏమీ వినలేదు. మరి అంటే నాకు తెలిసినంత వరకు కంపెనీలన్నీ కూడా టీడీపీ హయాంలో బాబు గారు తెచ్చినవి, జగన్ గారు తెచ్చినవి, స్థాపించినవి, ఆయన హయాంలో కంప్లీట్ అయినవి అసలు ఏమీ లేవు అనేది ఒక సింగిల్ మార్క్ క్వశ్చన్ అంతే. ఓకే, ఇప్పుడు తెచ్చారు, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఓకే, తెచ్చింది మీరే అని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మరి మీరు చెప్పుకోవాలి కదా. నేను ఎక్కడా వినలేదే, ఒక్క ప్రచారంలో కూడా బాబు గారు చెప్పడం వినలేదు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వినలేదు. ఓకే, మేము ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పి చెయ్యకుండా చేసామని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఓకే, రైట్. శ్యామల గారి గతంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు, నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్. ఆ రకంగా నేను అభిమానిస్తాను డెఫినెట్గా. ఎస్. ఇప్పటికీ అదే ఒపీనియన్తో ఉన్నారా, మారిందా? వృత్తి వేరు, ప్రవృత్తి వేరు శ్రావణి గారు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా డెఫినెట్గా. సో ఆ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఎస్, ఈ రోజుకి కూడా యాజ్ అ స్టార్, ఎస్ ఐ అగ్రీ, ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, సూపర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు కదా, మంచి కదా మాట్లాడాలి, మంచి కదా చేయాలి. దట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కదండి. అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర పై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను రాజకీయాల్లో, నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూసారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒకటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను నేను, చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా, దిగారు. యా, సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు. మీకు నమ్మకం కలగట్లేదు ఎక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్ లో తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్ గా, ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నానంటారు, ఒక చోట ఇది నా సొంతూరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగాను, నా డిగ్రీ ఇక్కడే అయిందంటారు, ఒక చోట నేను 10th తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు, అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. ఒకసారి లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్? చెప్పండి, మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు
మంచి జరుగుతుంది అండ్ మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడతారు, కష్టపడాలి, ఎస్. కానీ కష్టపడిన వాళ్ళని నట్టేట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టేట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీ ప్రొఫెషన్లో. మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు. చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు మాకు అసలు అవకాశాలు లేదు, జగన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగులు వేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి. బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు, ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికి ఏం సమాధానం చెప్పలేము. ప్రస్తుతం అలానే ఉంది సిచ్యువేషన్. ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయారు చాలామంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని. నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా తీయాలని ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ ఎస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. భయం వేయట్లేదా శ్యామల గారు? ఇంత అవుట్లెట్గా సపోర్ట్ చేసేసాం, మాట్లాడుతున్నాము, విమర్శిస్తూ ఉన్నాం, కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ ఉన్నాం, రేపు పొద్దున ఏమైనా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ అవుతానేమో, ఫీల్డ్ నా ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేయట్లేదా మీకు? భయము, కష్టము ఇవన్నీ ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఒకానొక టైంలో డెఫినెట్గా మనం గోత్రూ అవుతాము. బట్ అటువంటి టైంలో నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇప్పుడు ఒక పెద్ద పార్టీని కాదని, ఒక పెద్ద పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి నించుని నిలబడి ఆయన నమ్మిన దానికోసం పోరాడి 10-15 ఏళ్ళు పోరాడి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రు అయి ఉంటారండి. ఆయన చేసింది ఏంటి? ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆపేయమన్నందుకు ఆయన ఒక కాల్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ఇదంతా చేశారు కదా. ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది, దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్ గారి ఈ పరిపాలన బాగుంది అని అన్నారు కదా, ఎస్పెషల్లీ మీరు అంటే కమిట్మెంటు, మాట ఇస్తే తప్పడు, ఇవి ఓకే. బట్ గ్రౌండ్ లెవెల్లో మీకు అవ్వాతాతల దగ్గర కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ అనే పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బిడ్డ అంటూ పెద్దవాళ్ళు, అన్న అంటూ మన ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలైతే అసలు నేను షాక్ అయ్యానండి. జగన్ గారి మాస్క్లు ఇలా పెట్టేసుకుని చిన్నపిల్లలు ప్రచారాల్లో వాళ్ళు చిందులు వేస్తున్నారు అసలు. అంటే ఐ కెన్ సీ 10 years ahead, ఐ కెన్ సీ వాళ్ళందరూ రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళందరూ ఇవన్నీ చూస్తారు, వాళ్ళందరికీ ఓటు వస్తాయి ఫ్యూచర్లో. డెఫినెట్గా ఒక మంచి లీడర్, ఫ్యూచర్ లీడర్ ఓకే, ఇప్పటి నుంచి కూడా. యా,
సో అంటే మామ మామ జగన్మామయ్య అనుకుంటూ అసలు ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్న పిల్లల్లో నేను అంత ఒక లీడర్ గురించి నేను ఎప్పుడు వినలేదండి. అంటే నా చిన్నప్పుడు కూడా తెలుసు అంటే తెలుసు, ఇష్టం అంటే ఇష్టం అంతే తప్ప అంత ఇన్వాల్వ్ అయిపోయి ఒక భయం కదా రాజకీయ నాయకులు అంటే. బట్ పిల్లల్లో ఆ భయం లేదు, ప్రేమ ఉంది. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. సో చిన్నప్పటి నుంచి కూడా శ్యామల గారికి రాజకీయాలపై ఉన్న అభిప్రాయం ఏంటి ఇప్పటికి? నాకు చిన్నప్పుడు ఒక భయం, నేను ఇందాక చెప్పినట్టు, అంటే అమ్మ అది అసలు మనకి కాదు, మనది కాదు అది. మనం ఏంటి ఓకే చదువుకున్నామా, ఒక జాబ్ తెచ్చుకున్నామా, లేదా నేను క్లాసికల్ డాన్సర్ సో అటువైపు వెళ్ళామా, ఇలా తప్ప అసలు ఎప్పుడు నాకు ఇటు సైడ్ అనేది అసలు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక భయం. నాకే కాదు, నాలా చాలా మందికి ఆ భయాన్ని పోగొట్టిన వ్యక్తి కూడా జగన్ అన్ననే చెప్పాలి. ఓకే, ఎందుకంటే మీరు కూడా రావచ్చు, యువత కూడా రావాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంతసేపు ఇప్పుడు బయట ఉండి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడం కంటే దిగి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ వచ్చి దిగి చూస్తూ ప్రజలతో ఉంటూ కలుపుకుంటూ ముందుకు పోతూ దీన్ని మార్చే ప్రయత్నం చేయగలిగితే ఎట్ ఏ నైట్ అవ్వకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. సో ఐ వెల్కమ్ నిజంగా. అంటే ఈ సందర్భంగా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, యూత్ అందరూ కూడా యూ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఎస్, బట్ మీలాగా ఇబ్బందులు పడుతూ సస్టైన్ అవుతూ ఎంతమంది ఉండగలుగుతారంటారు? భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది కదా. భయపెట్టేస్తారు, అసలు నిర్మోహమాటంగా భయపెట్టేస్తారు. ఎంత భయపెట్టేస్తారంటే అసలు ఇలాంటిది అవసరమా డిమైన్ చేస్తూ మనల్ని. అలాంటి సందర్భం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని అటాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని నాకు తెలుసు, బట్ ఇంత ఘోరంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి అది? నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు? చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే, నేను అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు? ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేటతెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడి నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే, ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి, తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును. శ్యామల గారు ఇంతకుముందు మాట్లాడుతూ 2019లో వచ్చినప్పటికీ కూడా పార్టీకి నేను పెద్దగా ఏం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అలా మీతో పాటు 19లో చాలామంది వచ్చారు, అద్భుతంగా పదవులు తీసుకున్నారు, హ్యాపీగా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళకాలు మీలాంటి వాళ్ళే ½ కూర్చొని ఇట్లానే గెస్ట్లను పెట్టుకొని షోలు చేసేస్తున్నారు. అద్భుతంగా వాళ్ళు కావాల్సిన అన్ని ఆనందాలు పొందుతూ ఉన్నారు. బట్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఏ కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే జీరో, అక్కడ ఏమీ లేదు. మీకేమో ఇలా అనిపిస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదే పార్టీకి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు, అంటీ ముట్టనట్టు? అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఒకరి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేము.
ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఆలోచనని బట్టి, ఎవరి విజ్ఞతను బట్టి ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో తెలుస్తుంది కదా. సో దానికి నేనైతే నా కన్సైన్స్ కట్టుబడి. అంటే పదవి పొంది కూడా అదే అంటున్నా, పదవి పొంది కూడా చేయలేదు అంటే ఇంక అదే అంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే అది. ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం. మనం తీసుకెళ్ళి కట్టి లాక్కు రాలేం కదండి. సో ఇది నా ఆలోచన, ఇది నేను. ఎంతకంటే నేనేం చెప్పగలను దాని గురించి, అంతే కదా. సో ఐ డెఫినెట్లీ కాన్ సే ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ ఎందుకని వాళ్ళు అలా కామ్ అయిపోయారో, ఎందుకని అలా సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. చిన్న పొజిషన్ అని ఫీల్ అయి ఉంటారేమో. మేబీ ఒక మినిస్టర్, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ లాంటివి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, లోక్సభ ఆప్షన్ లేదు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసి సైడ్ ఇందాక మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ చూడాలిగా, ఒక్కళ్ళని తీసి నెత్తిన పెట్టుకోలేరుగా. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించాలిగా, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలిగా. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మంచే జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటే మనం బాగుంటాం. ఓకే రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ వ్యక్తి మీలాగే ఇటు పాలిటిక్స్కి అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. అమ్మాయిని స్టేజ్ పైన ఒక హీరోయిన్ని ఇట్లా తోసేయడం చాలా నేషనల్ మీడియా కూడా బాగా వైరల్ అయిపోయింది. అది అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హీరో ఇలా చేస్తారా? దాన్ని పైపెచ్చు పక్కనున్న డైరెక్టర్ సంథింగ్ మూవీ టీమ్ అసలు అతను తాగలేదు, కింద బాటిల్లో మిక్స్ చేసేసి వీడియో పెట్టారు. అక్కడ కింద బాటిల్లో వైన్ లేదు. సారీ, ఐ డోంట్ నో అబౌట్ దిస్. కొంచెం క్లియర్గా చెప్పారు. హీరో బాలకృష్ణ అసలు చూడలేదు. యా, కింద వాటర్ బాటిల్ ఉంది, పక్కనే ఇంకో బాటిల్లో వైన్ కూడా ఉంది. అది వైన్ అని పార్టీ వాళ్ళు అంటున్నారు. అది కాదు, ఎవరో గ్రాఫిక్స్లో అట్లా కలిపేసి పెట్టేశారు అని చెప్పి బాలకృష్ణ గారు తాగిన తర్వాతే అమ్మాయితో అలా స్టేజ్ పైన మిస్బిహేవ్ చేశారు అనేది ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. బాలకృష్ణ గారు వైన్ తాగిన తర్వాత యా, ఆయన అసలు వైన్ తాగరంట కదా. అవునా? ఇది ఇంకా చాలా సార్లు చెప్తారు కదా, ఆయన బ్రాండ్ ఏదో సెపరేట్గా ఉంటుంది కదా, తప్ప నేనేం తాగనని ఆయనే చాలా సార్లు చెప్తారు కదా. ఓకే, అంటే ఆయన అబద్ధం చెప్పారా? అదే నాకు అర్థం కాదు. మీకు క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగారు. అసలు బేసిక్గా నాకు ఈ టాపిక్ తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు నేను. ఓకే, సో ఇప్పుడు ఆయన తాగారని చెప్పి తాగి స్టేజ్ పైన అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేశారు, నెట్టేశారు, తోసేశారు, చేయి పట్టుకొని లాగారు అనేది సోషల్ మీడియాలో ఈ పార్టీ తరపున బాగా ట్రోల్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ వీడియో ఎందుకంటే నిజంగానే నెట్టేసినట్టే ఉంది అనేది ఫీలింగ్ మెజారిటీ. ఐ షో యూ. యాక్చువల్గా చాలా వైరల్ అయింది అది. నేను చెప్పాను కదా, అసలు ఈ సోషల్ మీడియా నేను ఫోన్లు పక్కన పెట్టే శుభ్రంగా పుస్తకాలు చదువుకుంటున్నాను. నేను బిఫోర్ ఎలక్షనే మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ పోలింగ్ అంటే రిజల్ట్కి ఇంకొన్ని రోజుల ముందు మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ యువర్ అజంప్షన్ శ్యామల గారు? ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అఫ్కోర్స్ మీరు గ్రౌండ్లో తిరిగారు, ఆ పార్టీకి సపోర్ట్ చేశారు, బట్ అటు సైడ్ నుంచి ఆ మూడు పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి కొన్ని కోట్లలో బెట్టింగ్ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. నా అంచనా అయినా, ఏపీ ప్రజల అంచనా అయినా నేను ఒకటే చెప్తా, జూన్ 9వ తారీఖున జగనన్న ప్రమాణ స్వీకారం. తప్పకుండా రావాలి మీరు కూడా. నేనా? నన్ను అంతే, అందరం కలిసి వెళ్దాం. బట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, గ్రౌండ్లో రియాలిటీ అలా లేదు అనే వారికి మీరు ఇచ్చే సమాధానం? జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఖచ్చితంగా ఓటేసి ఆశీర్వదించిన వాళ్ళు అందరూ కూడా రావాలి. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటండి అసలు? ఇదివరకు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. నేను 3 పార్టీల జెండా పట్టుకోలేదండి. నేను పట్టుకున్న పార్టీ జెండా ఏంటి, అక్కడే నా కాన్ఫిడెన్స్ ఉంది, నా ధైర్యం. రైట్. సో శ్యామల గారిని ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్గా, యాంకర్గా అండ్ ఇప్పుడు ఒక పార్టీకి సపోర్టివ్ క్యారెక్టర్ రోల్ మేము చూస్తూ ఉన్నాం. బట్ శ్యామల గారికి పర్సనల్గా ఈ 3 థింగ్స్లో బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, నచ్చింది, ఇందులో ఉంటే కంఫర్ట్గా ఉన్నాను అని అనుకున్న ఫీల్డ్ ఏంటి? నచ్చిన చోట కంఫర్ట్ ఉండదు, కంఫర్ట్ ఉన్న ప్రతిదీ నచ్చాలని లేదు. చాలా తెలివిగా చెప్పేశారు ఆన్సర్. అసలు ఎక్కడ దొరకట్లేదు నాకు. అలా కాదు, నిజమే కదా. ఇప్పుడు ఎస్, డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా ఇట్స్ మై డ్రీమ్.
కొన్ని ఇయర్స్గా నేను ఇందులో ఉన్నాను, ఐఎమ్ డూయింగ్, ఇంకా మీదట కూడా ఉంటాను, చేస్తాను, ఎస్ కోర్స్. కానీ ఒక ప్రజల కోసం ఒక మంచి చేసేటువంటి ఒక వ్యక్తితో కలిసి నడిచేటప్పుడు ఉండేటువంటి ఆనందం అది వేరే. మీ కళ్ళలో కనిపిస్తుంది. అంటే 2019 కంటే బిఫోరే మీరు అంటే జగన్ గారిని అలా చూస్తూ ట్రావెల్ అయ్యారా ఏంటి దగ్గర నుంచి ఇంత కలిసి? నేను ఎప్పటి నుంచో నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. సో 2019లో ఐ జాయిన్డ్ అఫీషియల్లీ, అండ్ ఇప్పుడు ఇంకొంచెం విగరస్గా నేను ప్రచారం చేస్తున్నాను తప్ప, అంటే ఆయన ఐడియాలజీ కానీ, చెప్పాను కదా ఆయన మాటిస్తే నిలబడే విధానం కానీ నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. గెలిచిన తర్వాత జగన్ గారిని కలిస్తే మొదటగా ఆయనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు? కంగ్రాచులేషన్స్, అంతకంటే మనం ఏమీ చెప్పే అవసరం లేదు అసలు. జస్ట్ కంగ్రాచులేషన్స్, ఏపీ హ్యాపీ. ఏపీ హ్యాపీ బాగుంది ట్యాగ్ లైన్. శ్యామల గారు కొత్త టైటిల్ ఇచ్చేసారు, అంతే కదా. అంటే ఇప్పటివరకు సిద్ధం అన్నవాళ్ళు ఇకపై ఏపీ హ్యాపీ అనాలి. ఇక ముందు కూడా సిద్ధం సంక్షేమ పరిపాలనకి, ఇక ముందు కూడా సిద్ధం. ఎవరన్నా అటు ఇటుగా మాట్లాడితే పనితో సమాధానం చెప్పడానికి ఇక ముందు కూడా సిద్ధం అన్న వెనకాల నడవడానికి. జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్టిస్టులు అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, లేదంటే హీరోస్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ ట్వీట్లు, షేర్లు, అనేక రకాల ఒక మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం. మొన్న అది పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా మీలాగా గ్రౌండ్లోకి వచ్చి ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు. చేస్తున్న వాళ్ళని ధీటుగా శ్యామల ఎలా ఎదుర్కోగలిగింది? ఆ స్థాయిలో వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు చాలామంది. గెటప్ శ్రీను కావచ్చు, ఆది లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారు కదా. ఏంటి మీ ధైర్యం అలా వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చేది? ధైర్యం ఏముందండి, మనం చేసిన మంచి గురించి మాట్లాడాం. మనం అవతల పక్క ఎవరున్నా మన వైపు మంచి ఉంది, మనం చేసిన సంక్షేమం ఉంది, దాని గురించి మనం గట్టిగా మాట్లాడాం. బట్ ఇండస్ట్రీ అంతా ఒక్కటి, ఇండస్ట్రీ నుంచి పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అతనికి సపోర్ట్ చేయకుండా శ్యామల ఎందుకు ఈ రూట్లో ఈ ట్రాక్లో వెళ్ళింది? ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తారు అన్నప్పుడు నేను కూడా ఒక బయట ఇచ్చా. 10-11 ఏళ్ళ క్రితమో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎస్, షుడ్ కమ్, రావాలి, ఏం చేస్తారో చూద్దాము, ఐ డెఫినెట్లీ సపోర్ట్ అని చెప్పి నేను కూడా చెప్పా. నాకు ఎక్కడా అది కనిపించలేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ విషయం. సో ఇటు పక్క చూస్తున్న మంచి కానీ ఆర్ ప్రజల సంతోషం కానీ, వాళ్ళ ప్రజలకు కూడా ఒక ధైర్యం కానీ, అది అటు పక్క లేదు. ఓకే, ఎస్ వచ్చారు, అందరూ వచ్చారు, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. కుటుంబంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, చెయ్యాలి, చేశారు, ఎస్ వెరీ గుడ్. ఇష్టం ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు. నాకు ఇది ఇష్టం, నేను అందుకే ఇటువైపు వచ్చాను. సింపుల్. ఓకే, అక్కడ ఇంకా నాకు అవతల పక్క ఎవరున్నారు అన్నది నాకు కనబడలేదు. నేను ఇక్కడ జగనన్నతో ఉన్నానా లేదా అదొక్కటే నేను చూసుకున్నా, అంతే. ఓకే, ఇప్పుడు నిజంగానే కూటమి లేదంటే జనసేన వాళ్ళు అంటూ ఉన్నట్టు ఒకవేళ జగన్ గారు ఓడిపోయి అధికారంలోకి రాకపోతే అప్పుడు శ్యామలకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది కదా, ఎదుర్కోగల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? అంటే లైక్ ఇప్పుడు మీ ప్రొఫెషన్స్కి ఏమైనా అడ్డు తగిలే వాళ్ళు కావచ్చు, పుల్లలేసే వాళ్ళు కావచ్చు, ఆపర్చునిటీస్ రాకుండా దూరం చేసే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అది ఒక మెగా కాంపౌండ్, ఒక పెద్ద ఆర్గనైజేషన్. అదే చెప్తున్నానండి, అలాంటి ఆలోచన, అటువంటి ఒక బుద్ధి ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అవసరమా నిజంగా ఏపీ ప్రజలకి? అలాంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే, అంటే ఒక మనిషిని మీరు ఒక పార్టీతో ఉన్నందుకు లేదు వద్దు అనేటువంటి ఒక స్వభావం ఉన్న వ్యక్తులు మీరైతే అటువంటిది అవసరమా? ఇక్కడేమీ మనం పార్టీలు చూడట్లేదే, ఇక్కడేమీ మనం కులాలు చూడట్లేదే, ఇక్కడ జగనన్న ఏమీ ఈ పలానా వాళ్ళకి మాత్రమే చేస్తాను అనేం చెప్పట్లేదే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. మీకు నిజంగా పార్టీలు పట్టింపు ఉందా? రైట్. మేము శ్యామల గారి తెరకి పరిచయం అయినప్పుడు ఎలా చూసామో 2024లో కూడా అదే ఫిజిక్, అదే మెయింటైన్ ఏమీ లేదు, శుభ్రంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు?
ఏమీ లేదండి, చక్కగా బ్రాహ్మణ భోజన ప్రియ అని చక్కగా తింటూ ఉంటాను. ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్ అంతే. ఓకే, ఏమి ఇష్టంగా తింటారు శ్యామల గారు? ఎనీ టైం పప్పు ఆవకాయ. పప్పు ఆవకాయ ఎనీ టైం విత్ నెయ్యి ఆర్? విత్తున్నాయి, అఫ్ కోర్స్, అది లేకపోతే ఈ రెండు కూడా వద్దు నాకు. అంటే మీరు బ్రాహ్మణ్, మీ హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ, ఇన్ జనరిక్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా ఈ ఫుడ్లో కావచ్చు, ఈ కల్చర్లో కావచ్చు? వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా కొంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పటికీ స్టిల్ పప్పు ఆవకాయ బ్యాచ్లోనే ఉండిపోయారు. అవును, నేను నేర్చుకున్నాను. నేనేమి తను తినొద్దని చెప్పను, తనేమి నన్ను తినమని అడగడు. సో ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కోసం ఎవరు ఏది మానేయలేదు, అలవాటు చేసుకోలేదు. ఎప్పుడు అనిపించలేదా ఒకసారి టేస్ట్ చేద్దాం? అస్సలు ఫోర్స్ చేయడం కానీ ఏమీ లేదు. తాను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేదు. ఓకే, పర్సనల్గా శ్యామల గారు, మీ మ్యారిటల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్, అంటే మీ పైన కేసెస్ అవ్వచ్చు, ఇంతకుముందు జరిగిన అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎలా తట్టుకొని ఈ జంట ముందుకెళ్తుంది? నరసింహ గారు, శ్యామల గారి లైఫ్ ఎలా సాగుతుంది అంటే? నేను ఎప్పుడు అదే చెప్తా, ఇష్యూస్ వేస్తారు, బురద జల్లే వాళ్ళు జల్లే ప్రయత్నం చేస్తారు. నిజం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇష్యూస్ ఏమీ రావు, అసలు ఇష్యూసే ఉండవు. ఈ మధ్య కాలంలో కూడా ఆ కేసెస్ని మళ్ళీ తవ్వుతూ ఉన్నారు, అవి పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే పెట్టిన వాళ్ళే పట్టించుకోవట్లేదు, పెట్టిన వాళ్ళకి ఏమీ టెన్షన్ లేదు, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. పండివ్వండి, మంచిదే కదా. ఓకే, ఫైనల్గా ఎంత ఫిగర్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్తో మనం గెలవబోతున్నాం. 3 డిజిట్. ఓకే, ఒక ఫిగర్ ఓపెన్గా చెప్. 3 డిజిట్ నెంబర్ అని చెప్తాను. యా, డెఫినెట్లీ అదైతే ఖచ్చితంగా అనిపిస్తోంది నాకు. అండ్ నాకేం శక్తులు లేవు, ఏం జరుగుతుందో నాకు చూసే అంత జ్ఞానం లేదు, కానీ బట్ అనిపించింది మాత్రమే చెప్తా. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఎందుకో. ఓకే, రైట్. సో 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని మాత్రం మీరు వెళ్తున్నారు? నేను వెళ్తాను అంతే. వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న లీడర్షిప్. నేను అనుకుంటున్నది కాదు, ఆంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నది. చూద్దాం, రిజల్ట్ కొన్ని రోజులే ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్యామల గారు. ఎప్పుడు అదే చిరునవ్వుతో అలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాజ్ అ ఫీమేల్గా నిజంగా ఈ ప్రచారం చేసినందుకే మీరు ఈ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు. అంతే కదా పాపం. అవును, అది ఎవరైనా కూడా. కరెక్ట్. సో వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంట నేను. అవునా? ఎగ్జాక్ట్లీ. నాకైతే మామూలు కార్యకర్తలు ఇన్స్పిరేషన్, నేను వెళ్ళి చూసిన తర్వాత. ఏం కష్టపడుతున్నారండి అసలు, మన కష్టం ఏముందండి దాంతో కంపేర్ చేస్తే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగనన్న గెలుపులో ఇంత సాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే చాలా సందర్భాల్లో జగన్ గారు అంటారు, కార్యకర్తలే నా బలం, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్. ఎస్. చూసారు అయితే మీరు ప్రత్యక్షంగా వాళ్ళ వర్క్ని? యా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. సో శ్యామల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే తన నవ్వు, తన కళ్ళు చెప్తూ ఉన్నాయి, ఒక మంచి పరిపాలనకి, ఒక మంచి నాయకుడికి అనువైన సందర్భం ఈ రిజల్ట్ ఉండబోతోంది. ప్రమాణ స్వీకారం కూడా 9వ తారీఖున వైజాగ్లో ఉంటుంది. నేను వెళ్తున్నాను అని కూడా తను కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఎన్నో గంటలు కూడా లేదు. సో ఎవరిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబోతున్నారు, ఎవరికి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు? శ్యామల గారు అయితే 3 డిజిట్స్ ఇచ్చేశారు. సో అది ఖచ్చితంగా అనుకుంటున్నా నేను, నాకు అనిపిస్తోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ.